నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న స్టార్ అష్యూర్ పాలసీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేద్దాం. సో ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ పాలసీ ఇది, వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ పాలసీ అట్ ప్రజెంట్గా. సో దీంట్లో కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మీకు డెలివరీ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తుంది ఈ పాలసీ, అలాగే న్యూ బార్న్ బేబీని కవర్ చేస్తుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని కవర్ చేస్తుంది, యూటిరో ఫీటల్ సర్జరీని ఈ పాలసీ కవర్ చేస్తుంది, అలాగే నాన్ మెడికల్ ఐటమ్స్ని కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా ఏమేమి కవరేజ్ ఉన్నాయో అవన్నిటిని ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మా ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఇన్సూరెన్స్ మీద మీ అందరికీ రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే మీరు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ పర్చేజ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మా వీడియోస్ ద్వారా మీకు అవేర్నెస్ కలిగించడమే మా ఛానల్ యొక్క మెయిన్ మోటో. సో ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ పాలసీలో బేసిక్ ఫీచర్స్ని చూద్దాం. దాని తర్వాత కొన్ని యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్స్ ఏముంటాయి దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రీమియం క్యాలిక్యులేషన్ చేస్తాను, అది కూడా చూద్దాం ఎంత వస్తుంది అనేది. అండ్ సో పాలసీని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి పాలసీ టైప్. మీరు ఇండివిజువల్గా కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు, లేదా ఫ్లోటర్గా కూడా తీసుకోవచ్చు. సో ఎంట్రీ ఏజ్ వచ్చేసి 18 years నుంచి 75 years వరకు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డిపెండెంట్ చైల్డ్ ఉంటే ఇండివిజువల్గా తీసుకోవాలనుకున్నప్పుడు 91 days నుంచి 17 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఫ్లోటర్గా తీసుకోవాలనుకుంటే 16 days నుంచి 17 years వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంటుంది. కండిషన్ వచ్చేసి ఎప్పుడైతే చైల్డ్కి 18 years వస్తాయో వాళ్ళని అడల్ట్గా కన్సిడర్ చేస్తారు. అండ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యేంత వరకు ఫ్లోటర్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాలసీ టర్మ్. మీరు ఒకేసారి 1 year, 2 year, 3 years పాలసీ ఒకేసారి తీసుకోవచ్చు. దీనివల్ల కంపెనీ మీకు ఒక బెనిఫిట్ ఇస్తుంది. 2 years and 3 yearsకి 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమ్ ఇన్సూర్డ్. అంటే మీరు ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఈ పాలసీలో అంటే 5 lakhs నుంచి 2 crores వరకు మీరు తీసుకోవచ్చు. 5 lakhs, 10 lakhs, 15, 20, 25, 30, 50, 75, 1 crore, 2 crores వరకు మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ మెడికల్ స్క్రీనింగ్. ఒకవేళ ఈ పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఏమైనా హెల్త్ చెకప్ అవసరం ఉంటుందా అంటే అలాంటిది ఏం లేదు. మీరు ఎలాంటి హెల్త్ చెకప్ చేయకుండానే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసి మీరు పాలసీ తీసుకోవచ్చు. అండ్ ఇది లైఫ్ టైం రెన్యువల్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్రీమియంని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే జోన్ బేస్గా క్యాలిక్యులేషన్ చేస్తారు. జోన్ ఏ, జోన్ బి, జోన్ సి ప్రకారంగా ఇవి క్యాలిక్యులేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఏ వచ్చేసి మీకు ఢిల్లీ, ఫరీదాబాద్, గుర్గాన్, గాజియాబాద్ అండ్ నోయిడా, ముంబై, సూరత్, అహ్మదాబాద్ ఈ ప్లేసెస్ వస్తాయి. జోన్ బి వచ్చేసి పూణే, నాసిక్, త్రివేంద్రం, ఎర్నాకుళం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ రెస్ట్ ఆఫ్ గుజరాత్ వస్తుంది. అలాగే జోన్ సి వచ్చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా వస్తుంది. సో ఒకవేళ మీరు ఏ జోన్లో తీసుకున్నా సరే మీకు ఇండియాలో ఎక్కడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మిడ్ టర్మ్ ఇన్క్లూజన్స్. అంటే మీకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా మీకు రీసెంట్గా డాటర్ లేదా బాబన్న పుట్టి ఉండొచ్చు. సో ఒకవేళ మీరు పాలసీలో వాళ్ళని యాడ్ చేయాలనుకుంటే మీరు 45 days లోపల ఇంటిమేషన్ ఇవ్వాలి. లేదు అంటే మీరు రెన్యువల్ దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు రూమ్ ఎలిజిబిలిటీ. ఒకవేళ హాస్పిటలైజేషన్ అయినప్పుడు మీకు రూమ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది అంటే ఒకవేళ మీరు 5 lakhs rupees పాలసీ తీసుకుంటే 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటే మ్యాక్సిమం మీకు 5,000 rupees రూమ్ లిమిట్ ఇస్తారు. ఒకవేళ 10 lakhs నుంచి 25 lakhs rupees అయితే ఏ రూమ్ అయినా మీరు తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ సూట్ రూమ్ తప్ప. అలాగే 50 lakhs నుంచి 2 crores వరకు మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు, ఈవెన్ సూట్ రూమ్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఏమేమి కవర్ అవుతాయి అంటే నార్మల్గా ఐసీయూ ఛార్జెస్ని కవర్ చేస్తారు, ఎలాంటి లిమిట్స్ లేదు దానికి. ఓటీ ఛార్జెస్ని కవర్ చేస్తారు, ఆక్సిజన్ కవర్ చేస్తారు, బ్లడ్ని కవర్ చేస్తారు, సర్జన్, కన్సల్టెన్సీ, స్పెషలిస్ట్ ఫీజు, డ్రగ్స్, మెడిసిన్స్ ఇవన్నిటిని కవర్ చేస్తారు.
అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకు బయట మీరు చూయించుకొని ఉండొచ్చు ఆల్రెడీ. అక్కడ మీకు మెడిసిన్ కాస్ట్ కానివ్వండి, లేకుంటే ఎక్స్రేలు కానివ్వండి, స్కానింగ్లు కానివ్వండి, వీటి ఛార్జెస్ని కూడా కంపెనీ పే చేయడం జరుగుతుంది. దాన్ని ప్రీ అంటారు. అది 60 days వరకు కవరేజ్ చేస్తారు. ఒకవేళ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారో ఆ ట్రీట్మెంట్కి సంబంధించి దాని తర్వాత కూడా మీరు మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఏమైనా రిపోర్ట్స్ అవసరం ఉంటుంది. సో ఆ ఛార్జెస్ని కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. అది పోస్ట్ అంటారు. అది 180 days వరకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ప్రీ అండ్ పోస్ట్ వచ్చేసి, ప్రీ వచ్చేసి 60 days కవర్ చేస్తుంది, పోస్ట్ వచ్చేసి 180 days వరకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డే కేర్ ట్రీట్మెంట్. డే కేర్ ట్రీట్మెంట్ అంటే కొన్ని ట్రీట్మెంట్స్ 1 dayలో జరిగేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాలసిస్ కానివ్వండి, లేదా క్యాటరాక్ట్ సర్జరీ కానివ్వండి, ఇలాంటివన్నీ డే కేర్ ఉంటుంది. డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారు. దీనికి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఉన్న అన్ని డే కేర్ ప్రొసీజర్స్ ఈ పాలసీలో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెల్త్ చెకప్ బెనిఫిట్. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అనేది ఏంటంటే, హెల్త్ చెకప్ అనేది ఒక మంచి బెనిఫిట్. ఎందుకంటే హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ చేసుకోవడం వల్ల హెల్త్ ఎలా ఉంది మనం మానిటరింగ్ చేయొచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని మనం రికవర్ కావచ్చు. సో ఈ పాలసీలో హెల్త్ చెకప్ బెనిఫిట్ కూడా ఉంది. సో ఎంత ఇస్తారంటే మ్యాక్సిమమ్ ఇండివిజువల్గా మీరు ఒకవేళ తీసుకొని ఉంటే 1500 నుంచి 8000 వరకు కవర్ చేస్తారు, అంటే మీరు తీసుకునే పాలసీని బట్టి. అదే ఫ్లోటర్ రూపంలో అయితే 2500 నుంచి 15000 వరకు మీకు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ బెనిఫిట్ ఇస్తారు. ఈవెన్ మీకు క్లెయిమ్ వచ్చినా, క్లెయిమ్ రాకపోయినా, క్లెయిమ్తో సంబంధం లేకుండా మీకు హెల్త్ చెకప్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 5 lakhs రూపీస్ మీరు తీసుకొని ఉంటే మీకు 1500 రూపీస్ ఇండివిజువల్గా ఇస్తారు. అలాగే ఫ్లోటర్గా అయితే 2500. 10 lakhs తీసుకుంటే 2000 రూపీస్ ఇస్తారు, ఫ్లోటర్గా అయితే 5000. ఇక్కడ నేను లిస్ట్లో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రోడ్ అంబులెన్స్. ఎమర్జెన్సీగా హోమ్ నుంచి హాస్పిటల్కి, లేదా హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి ఏదైతే ఖర్చులు జరుగుతాయో రోడ్ అంబులెన్స్లో, వాటన్నిటిని పూర్తిగా పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎయిర్ అంబులెన్స్. ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది ఏంటంటే, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఎమర్జెన్సీగా. సో అలాంటి టైంలో ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఎంత ఇస్తారంటే మీ పాలసీలో 10% కవర్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఒక 20 లక్షల పాలసీ తీసుకొని ఉంటే మీకు 10% అంటే మీకు 2 lakhs వరకు కవర్ చేయడం జరుగుతుంది. 1 crore తీసుకుంటే 10%. సో ఈ విధంగా ఎయిర్ అంబులెన్స్ కూడా కవరేజ్ ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్ ట్రీట్మెంట్. హోమ్ కేర్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాలంటరీగా ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం. దీనికి డాక్టర్ మానిటరింగ్ చేస్తుంటాడు అండ్ ఎవ్రీడే విజిటింగ్ ఉంటుంది. అండ్ ఇది మ్యాక్సిమం మీ పాలసీలో 10%, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 5 lakhs వరకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డొమిసిలరీ ట్రీట్మెంట్. ఇది వచ్చేసి పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో, లేదా హాస్పిటల్లో రూమ్ అవైలబిలిటీ లేని టైంలో, అంటే బెడ్ అవైలబిలిటీ లేని టైంలో ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోడర్న్ ట్రీట్మెంట్. మోడర్న్ ట్రీట్మెంట్ అంటే రోబోటిక్ సర్జరీస్. ఇంతకు ముందుకు రోబోటిక్ సర్జరీస్ అంటే మోడర్న్ ట్రీట్మెంట్స్కి లిమిట్స్ ఉంటుండే, క్యాపింగ్ ఉంటుండే. కొన్ని సర్జరీస్కి ఇంతవరకు కవర్ చేస్తాం అని కొన్ని పాలసీలో ఇది వరకు ఉండేది. బట్ ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్స్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు, మీ పాలసీ ఎంత ఉంటే అంతవరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇది మంచి బెనిఫిట్ కూడా. అండ్ ఆర్గన్ డోనర్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ పాలసీలో కవరేజ్ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సివియర్ ఆస్తమా. నార్మల్గా ఆస్తమాకి పెద్దగా హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీకు సివియర్గా ఆస్తమా ఉంటే ఈ పాలసీలో అది కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ మ్యాక్సిమం 10%, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 5 lakhs వరకు మీకు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆయుష్ ట్రీట్మెంట్. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి ఇది కూడా ఇందులో కవరేజ్ ఉంది. నో లిమిట్స్, క్యాపింగ్, ఎలాంటి క్యాపింగ్ లేకుండానే పాలసీ ఎంతైతే ఖర్చు అవుతుందో అంత పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిహాబిలేషన్ ప్లాన్ మేనేజ్మెంట్. ఇది స్టార్ వాళ్ళే కొన్ని ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాల్ సెంటర్కి కాల్ చేసి మీరు ఆ ట్రీట్మెంట్ పొందొచ్చు. అక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తారంటే పాలిట్రోమా, హెడ్ ఇంజరీ, డిసీజ్ ఆఫ్ స్పైన్, స్ట్రోక్. అండ్ పాలసీలో మీకు 20% వరకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ట్రీట్మెంట్ ఇన్ వాల్యుబుల్ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్. స్టార్ వాళ్ళే కొన్ని నెట్వర్క్ సెంటర్స్ ఉంటాయి, నెట్వర్క్ హాస్పిటల్స్ కాదు, నెట్వర్క్ సెంటర్స్. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షేర్డ్ అకామిడేషన్. అంటే మీరు వేరే పేషెంట్తోని షేర్డ్ అకామిడేషన్ తీసుకున్నారు రూమ్ హాస్పిటల్లో అనుకోండి, ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా మీకు పే చేయడం జరుగుతుంది కంపెనీ. కండిషన్ వచ్చేసి 24 అవర్స్ పూర్తయి ఉండాలి, 1 డే తర్వాతనే ఈ బెనిఫిట్ అనేది మీరు పొందగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కంపాషనేట్ ట్రావెల్. అంటే పేషెంట్ వేరే ప్లేస్లో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు ఎయిర్ ట్రావెల్ ద్వారా వెళ్ళడానికి కంపెనీ మీకు ఒక 10,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది, ఎక్స్ట్రాగా ఒక 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఎమర్జెన్సీగా. నెక్స్ట్ వచ్చేసి మోటల్ రిమైన్స్. అంటే పేషెంట్ హాస్పిటల్లో డెత్ అయ్యాడు, హాస్పిటల్ నుంచి వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళాలి. సో అలాంటి పరిస్థితుల్లో కంపెనీ మీకు ఒక 15,000 రూపీస్ వాటికయ్యే ఖర్చులని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని యూనిక్ పాయింట్స్ని మాట్లాడదాం. ఒక 4-5 యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి ఐవీఎఫ్. ఐవీఎఫ్ అనేది కొన్ని పాలసీలో కవర్ చేస్తున్నారు, బట్ దీంట్లో కూడా ఒక మంచి బెనిఫిట్ ఇది ఐవీఎఫ్ అనేది. అంటే అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్ అంటారు. పిల్లల కోసం ఈ ట్రీట్మెంట్ని ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ట్రీట్మెంట్ని పొందుతున్నారు. సో ఇది వచ్చేసి మీకు కండిషన్ వచ్చేసి 2 years పూర్తయి ఉండాలి. 2 years తర్వాతనే మీకు ఈ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది. ఎంతవరకు కవర్ చేస్తారంటే మీరు ఒకవేళ 5 lakhs రూపీస్ పాలసీ అయితే 1 lakh రూపీస్ ఇస్తారు, 10 lakhs నుంచి 25 lakhs అయితే మీకు 2 lakhs ఇస్తారు, 50 lakhs నుంచి 2 crores అయితే మీకు 4 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీరు పొందాలనుకుంటే కండిషన్ గుర్తుపెట్టుకుని 2 years పూర్తయి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ యూటిరో ఫీటల్ సర్జరీ. ఇది గర్భంలో పిల్లలకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, అలాంటి టైంలో కొన్ని సర్జరీస్ అవసరం వస్తుంది. సో అది కూడా బెనిఫిట్ ఇందులో ఉంది. ఇది చాలా మంచి బెనిఫిట్, ఎందుకంటే చాలామందికి తెలియదు, అర్థం కానిది ఏంటంటే డెలివరీ టైంలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటి టైంలో ఈ సర్జరీస్ అనేది ఈ పాలసీలో కవరేజ్ చేస్తుంది. ఇక్కడ నేను లీస్ట్లో చూపిస్తున్న ఈ సర్జరీస్ని దీంట్లో కవర్ చేస్తారు. అండ్ కండిషన్ వచ్చేసి 2 years పూర్తయి ఉండాలి. దీనికి ఎలాంటి లిమిట్ లేదు, అప్ టు ది సమ్ అన్ష్యూర్ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డెలివరీ ఎక్స్పెన్సెస్ నార్మల్గా మీరు వేరే పాలసీలో ఒకవేళ ఇచ్చినా కానీ అక్కడ కొన్ని లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఇక్కడ కండిషన్ ఏంటిదంటే మీ పాలసీలో 10%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 కోటి రూపాయల పాలసీ తీసుకున్నారనుకోండి, 10% అంటే 10 lakhs రూపీస్ వరకు మీకు డెలివరీ ఎక్స్పెన్సెస్ పే చేయడం జరుగుతుంది. సో మీరు వేరే పాలసీలో ఎలాంటి బెనిఫిట్ మీరు చూడలేరు. సో డెలివరీ ఎక్స్పెన్సెస్ కూడా మీరు పొందాలనుకుంటే మదర్ అండ్ ఫాదర్ ఖచ్చితంగా 2 years పూర్తయి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యూ బార్న్ బేబీ కవరేజ్. మనం ఆల్రెడీ మాట్లాడాం, డెలివరీ ఎక్స్పెన్సెస్ ఉండాలంటే 2 years పూర్తయి ఉండాలి. బట్ ఇక్కడ మదర్ 1 year పూర్తయి ఉంటే సరిపోతుంది, న్యూ బార్న్ బేబీని కవరేజ్ చేస్తారు. సో న్యూ బార్న్ బేబీ కవరేజ్ కావాలి అంటే మీకు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు న్యూ బార్న్ బేబీ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన రోజు నుంచి మీకు కవర్ చేయడం జరుగుతుంది. మీ రెన్యువల్, సపోజ్ మీ రెన్యువల్ దగ్గరలో ఉంది, 4 months 5 months 6 months అనుకోండి, అప్పటిదాకా మీరు ఎలాంటి ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు, న్యూ బార్న్ బేబీని కవర్ చేస్తారు. ఎంతవరకు కవర్ చేస్తారంటే 5 lakhs నుంచి 25 lakhs వరకు మీకు పాలసీ తీసుకొని ఉంటే 2 lakhs కవర్ చేస్తారు, 50 lakhs నుంచి 2 crores ఉంటే 4 lakhs వరకు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి యూనిక్ బెనిఫిట్స్ ఈ పాలసీలో ఉన్న ఒక ప్రత్యేకత. ఇంకొక పాయింట్ వచ్చేసి సెకండ్ మెడికల్ ఒపీనియన్. ఒకవేళ మీరు మీ ట్రీట్మెంట్కి సంబంధించి ఒక సెకండ్ ఒపీనియన్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని స్టార్ వాళ్ళకి మీరు మెయిల్ ద్వారా పంపించవచ్చు, లేదా టెలికాల్ దాకా మీరు మాట్లాడి ఎక్స్పర్ట్ డాక్టర్తో మీరు కన్సల్ట్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, అడ్వైస్ కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యుములేటివ్ బోనస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎలాంటి క్లెయిమ్ రాలేదు, సో కంపెనీ మీకు ఒక 25% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు ఒకవేళ కంటిన్యూగా 4 years వరకు ఎలాంటి క్లెయిమ్ రాకపోతే మీ పాలసీ 100% పెరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఇయర్లో ఎలాంటి క్లెయిమ్ రాలేదు, 2,50,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ రాలేదు, 2,50,000 వస్తుంది.
థర్డ్ ఇయర్ రాలేదు 2,50,000 వస్తుంది, ఫోర్త్ ఇయర్ రాలేదనుకో 2,50,000, అలా 10 lakhs రూపీస్ అవుతుంది. అండ్ నా అడ్వైజ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే బోనస్ని క్యాల్కులేట్ చేయొద్దు. మీ యాక్చువల్గా మీ పాలసీ ఎంత ఉందో దాన్ని మీరు చూడాల్సిన అవసరం ఉంది. సో బోనస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి తెలియదు ఏంటంటే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా వాళ్ళ బిల్స్ పే చేసిన తర్వాత కూడా కొన్ని ఎక్స్ట్రాగా పే చేయాల్సిన కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000, 30,000, 40,000, 50,000 కూడా ఎక్స్ట్రాగా పే చేస్తారు. అదేంటిదంటే నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్. ఇది చాలామందికి తెలియదు, వాళ్ళ పాలసీలో కూడా ఉండదు. ఈ నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అనేది మీకు దగ్గర 68 ఐటమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గ్లౌజెస్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, మినరల్ వాటర్ కానివ్వండి, సిరంజిలు కానివ్వండి, అండ్ ఇంటర్నెట్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ పాలసీలో ఇన్బిల్ట్ కవరేజ్ ఉంది. లేదు అంటే నార్మల్గా మీరు ఎక్స్ట్రా పే చేసేసి ఈ పాలసీని సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. వేరే పాలసీలో దగ్గర ఇది 3,500, 4,000 అంటే పాలసీని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఇందులో కవరేజ్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండ్ బెనిఫిట్ కూడా. ఈ కవరేజ్ ఉందా లేదా మీ పాలసీలో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రీవియస్ పాలసీలో లేకపోతే దీన్ని సపరేట్గా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆటోమేటిక్ రీస్టోరేషన్. ఆటోమేటిక్ రీస్టోరేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మీ దగ్గర 10 లక్షల రూపాయల పాలసీ ఉంది, మీకు క్లెయిమ్ వచ్చింది 10 lakhs రూపీస్. ఆ 10 lakhs రూపీస్ అయిపోయాయి అండ్ మీ ఫ్యామిలీ కోసం మళ్ళీ కంపెనీ ఫ్రీగా మీకు రీస్టోర్ చేయడం జరుగుతుంది 10 lakhs రూపీస్ని. ఒకవేళ ఆ 10 lakhs రూపీస్ కూడా అయిపోయి అదే ఇవ్వాలి అనుకోండి, ఇంకొక 10 lakhs రూపీస్ని రీస్టోర్ చేస్తుంది, అన్లిమిటెడ్ టైమ్గా రీస్టోర్ చేస్తుంది. అండ్ సేమ్ పర్సన్కి సేమ్ ఇల్నెస్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు డిడక్టబుల్ ఆప్షన్. ఈ డిడక్టబుల్ ఆప్షన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నారు, ఖచ్చితంగా తీసుకోవాలి మీకు. బట్ మీకు మనీ ఇష్యూ ఉంది, అలాంటి టైంలో ఈ డిడక్టబుల్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా క్లెయిమ్ రావచ్చు, ఒక 5 lakhs రూపీస్, 10 lakhs రూపీస్ ఎంతైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాలసీ 20 lakhs లోపల అనుకుందాం, అంటే 5 lakhs అన్నా, 10 lakhs అన్నా, 50 అన్నా, 20 అన్నా సో ఉండొచ్చు. సో అలాంటి టైంలో మీరు ప్రీమియం పే చేసేటప్పుడు ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు, నేను ఒక ఫస్ట్ 50,000 రూపీస్ పే చేస్తా క్లెయిమ్కి అన్నప్పుడు మీకు ప్రీమియంలో 45% డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు 1 lakh రూపీస్ ఫస్ట్ క్లెయిమ్లో నేను పే చేస్తా అంటప్పుడు మీకు 55% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ డిసిజన్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ఒకవేళ ప్రీమియంకి ఎలాంటి ఇష్యూ లేకపోతే మీరు తీసుకోవచ్చు, లేదు అంటే మీరు ఈ డిడక్టబుల్ ఆప్షన్ యూజ్ చేయడం అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్స్ని చెక్ చేద్దాం. నార్మల్గా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days ఉంటుంది. 30 days తర్వాతనే మీ పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. 30 days తర్వాతనే మీకు అప్పటిదాకా తెలియంది వ్యాధి కానివ్వండి, మీరు ఎప్పుడు చూపించుకొని వ్యాధి కానివ్వండి, ఎలాంటి రిపోర్ట్స్ ఎలాంటివి ఏవి లేనివి అన్నీ ఆ 30 days తర్వాత కవరేజ్లకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు యాక్సిడెంట్తో అయ్యింది అనుకోండి, అది day 1 నుంచి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ వెయిటింగ్ అయితే 30, బట్ యాక్సిడెంట్గా అయితే మాత్రం day 1 నుంచి కవరేజ్ ఉంటుంది. అండ్ కొన్ని నాన్ ఎమర్జెన్సీ వ్యాధులు ఉంటాయి, అవి వచ్చేసి 2 years తర్వాత కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు హెర్నియా కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిస్టల్స్ కానివ్వండి, జాయింట్ రీప్లేస్మెంట్ కానివ్వండి, వెరికోస్ కానివ్వండి, క్యాటరాక్ట్ సర్జరీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ మీకు 2 years తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ఒక లిస్ట్ ఉంటుంది, మనం అవసరం అనుకుంటే సపరేట్గా వీడియో కూడా చేద్దాం దీని గురించి. అండ్ నెక్స్ట్ ఇంకొక వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి PED, అంటే ప్రీవియస్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వాటిని మాత్రం 36 months తర్వాత కవరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బీపీ అన్న, షుగర్ అన్న ఉండొచ్చు, లేకుంటే థైరాయిడ్ అన్న ఉండొచ్చు. సో వాటికి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం 36 months తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్, అంటే పర్మనెంట్గా మీకు క్లెయిమ్ రానివి. సో అలాంటివి ఏమున్నాయంటే అన్ప్రూవెన్ ట్రీట్మెంట్, అంటే మనకు తెలియంది అసలు ప్రూవ్ కాంది ట్రీట్మెంటు కవర్ కాదు. స్మోకింగ్తో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే అది కవర్ కాదు.
డ్రింకింగ్తో వచ్చి ఉంటే అది కూడా కవర్ కాదు. అండ్ బంగీ జంప్స్ కానివ్వండి, కాస్మెటిక్ సర్జరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కవరేజ్ కాదు. ఇందులో మనకి మనం తెచ్చుకునేవి కాబట్టి ఇవన్నీ కవరేజ్ కాదు. దీనికి కూడా ఒక లిస్ట్ ఉంటుంది. పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ మీద కూడా నేను ఫ్యూచర్లో ఒక మంచి వీడియో తీసుకొని మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ప్రీమియంని క్యాల్కులేషన్ చేద్దాం మనం. ఉదాహరణకి నేను ఒక 10 lakhs పాలసీ తీసుకుంటున్నాను. ఏజ్ వచ్చేసి 40, 2 అడల్ట్ అండ్ 2 చిల్డ్రన్స్ని తీసుకొని చూపిస్తున్నాను. 10 lakhsకి అయితే మీకు 29,319 రూపీస్ అవుతుంది. అదే 25 lakhs అయితే 44,929 రూపీస్ అవుతుంది. అదే 50 lakhs రూపీస్ అనుకోండి మీకు 52,323 అవుతుంది. అదే 1 crore అనుకోండి 63,342 రూపీస్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను డిడక్టబుల్ ఆప్షన్తో కూడా మీకు పాలసీని ప్రీమియం క్యాల్కులేషన్ చేసి చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs రూపీస్ తీసుకున్నారు. మీకు డిడక్టబుల్ ఆప్షన్ వచ్చేసి 16,126 రూపీస్ వస్తుంది డిడక్టబుల్ ఆప్షన్ తీసుకుంటే. అలాగే 25 lakhs అయితే 29,203 రూపీస్. చూడండి మీరు 44,000 నుంచి 29,000కి వచ్చింది. అలాగే 10 lakhs మీద మీకు 29,000 నుంచి 16,000కి వచ్చింది డిడక్టబుల్ ఆప్షన్ తీసుకోవడం వల్ల. అలాగే 50 lakhs ఇది మీరు పాలసీ తీసుకుంటే 34,000 వస్తుంది. నార్మల్గా అయితే మీకు 52,000 చేంజ్ వచ్చింది. ఇక్కడ డిడక్టబుల్ ఆప్షన్ వల్ల 34,000 వచ్చింది. అలాగే 1 crore మీకు అక్కడ 63,000 వస్తే ఇక్కడ 41,172 రూపీస్ వస్తుంది. సో ఇది ప్రీమియం క్యాల్కులేషన్స్. అండ్ సమ్మరైజ్ వచ్చేసి నా ఒపీనియన్ ఈ పాలసీ మీద ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళు లేకుంటే యంగ్స్టర్ ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. అన్ని రకాల బెనిఫిట్స్ ఈ పాలసీలో ఉన్నాయి. ఇందులో ఏది లేదు అని చెప్పడానికి లేదు. మీకు న్యూ బార్న్ బేబీ కవరేజ్ ఉంది, అండ్ యూటిలో ఫిటరీస్ సర్జరీస్ ఉంది, అండ్ నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్ని కవర్ చేశారు, డెలివరీ ఎక్స్పెన్సెస్ ఉంది, రీస్టోర్ బెనిఫిట్స్ ఉంది, ఆయుర్వేద ఉంది. అన్ని ఆల్మోస్ట్ ఇందులో ఇది లేదు అనడానికి లేదు, అన్ని కవరేజ్ ఉంది. సో ఎర్లీగా ఎందుకు తీసుకోమంటాం అంటే వెయిటింగ్ పీరియడ్స్ వల్ల ఎర్లీగా తీసుకుంటే దాని తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్గా 5 lakhs రూపీస్ని మీరు టచ్ చేయకండి. ఎందుకంటే అక్కడ క్యాపింగ్ ఉంది. సో 5 lakh రూపీస్ మీద 5,000 రూపీస్ మీకు మ్యాక్సిమం రావడం జరుగుతుంది. కొన్ని హాస్పిటల్స్లో 10,000 రూపీస్ నుంచి రూమ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలో రూమ్ ఛార్జెసే కాకుండా మీకు ఐసీయూ ఛార్జెస్ కూడా రూమ్ ఛార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డాక్టర్ ఫీజు కానీ, ట్రీట్మెంట్ కానివ్వండి, అన్ని దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో 10 lakhs పైన అబోవ్నే పాలసీ తీసుకోమనేది నా సజెషన్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ప్రీవియస్ వీడియో వై హెల్త్ ఇన్సూరెన్స్ అని నేను ప్రీవియస్ వీడియో చేశాను, అది కూడా మీరు చూడండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.